ఇక మీదట తెలుగులో ఉన్న పబ్లిక్ ఫిగర్స్ని వాళ్ళ లైఫ్ని పబ్లిక్లో పెట్టుకునే వాళ్ళ గురించి మీరు ఇప్పుడు మాట్లాడరు. అది 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 పొలిటీషియన్ అవ్వచ్చు, ఓకే, సినిమా వాళ్ళు అవ్వచ్చు. ఇప్పుడు మీ దగ్గరికి చాలామంది క్లయింట్లు రావడం చూశాను. ఎప్పుడు ఇవాళ మీరు ఎంతసేపు వెయిట్ చేశారు? ఆల్మోస్ట్ ఒక 40 minutes చేశారు కదా. నేను ఏం పని చేస్తున్నా అప్పుడు? మీరు లోపల మీ క్లయింట్స్తో వాళ్ళకి క్లయింట్లతోనే చెప్తున్నా కదా. అవును అవును రైట్. అవును. మీరు కంప్లైంట్ ఇచ్చిన నాటికి ఇవాళకి నా లైఫ్ ఏమైనా మారిందా? ఏం మారలేదు, ఇంకా పెరిగింది. అవును. అదే వదిలేదు, దాని లేదా జనరల్గా మాట్లాడుతున్నా. నాకు ఎక్కడ లేదు. నేను అనే పాయింట్ ఏంటంటే నా పని నేను చేసుకుంటున్నా కదా, ఇంకా నాకేం తేడా ఉంది? నేను ఇది వీళ్ళకి ఏంటి, మీరు అంటే వాళ్ళు తీసుకొస్తారా, వాళ్ళు ఎస్ట్రాలజీ తీసుకొస్తారా, డేట్ ఆఫ్ బర్త్ టైము అవును తెస్తారు. ఇంకొక ప్రశ్న మిమ్మల్ని అడుగుతా, మీ గురించి కాదు నా గురించి అడుగుతున్నా. ఇక్కడ ఎక్కడన్నా వేణుస్వామి అనే నేమ్ ప్లేట్ మీరు చూసిరా? వేణుస్వామి లేదు, లేదు. మీరు ఎత్తుక్కుంటే వచ్చారు నా ఆఫీస్కి, కనీసం ఎవడన్నా మీకు గైడెన్స్ ఇచ్చిండా? లేదు లేదు. అదే నేను అనేది కాదు అంటే కొన్ని క్లారిటీస్ మీ ద్వారా. మూర్తి గారు వినండి, మూర్తి గారు మీరు వినండి, వేరే వాళ్ళ మీద కంటే మీ మీద నాకు అభిమానం ఎక్కువ. బికాజ్ ఆఫ్ యువర్ ట్రెండ్ ఈజ్ డిఫరెంట్. మీరు చేసే విధానం చాలా నచ్చుతుంది. అందుకని నేను చెప్పాలనుకున్న పాయింట్లు మీ ద్వారా చెప్పించుకుంటే ఐ ఫీల్ బెటర్. మీ లివింగు, మీ లైఫ్, వే ఆఫ్ డీలింగ్ అవన్నీ నేను నా కళ్ళతో చూశాను. నాకు హ్యాపీ, మీ ద్వారా చెప్పిస్తే హ్యాపీ అని, అంతా మేము చేయలేదు. నేను అడుగుతున్నానంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకొస్తే మీరు అప్పటికప్పుడు చక్రం వేస్తారా? ఇమ్మీడియట్గా అంటే త్రూ కంప్యూటర్ వేస్తారా, హ్యాండ్ చేతి మీద రాసిస్తా, లెటర్ హెడ్లోనే రాసిస్తా. కంప్యూటర్ను దేనికి వాడతాము? సౌలభ్యత కోసం వాడతాము. ఇప్పుడు మామూలుగా ప్లేస్ ఆఫ్ బర్త్ కంప్యూటర్ ఫీడ్ చేస్తారు, అంతే. ఫీడ్ చేసి ఇమ్మీడియట్గా వాళ్ళ జాతకాన్ని విశ్లేషిస్తూ నేను ఓన్గా జనరల్గా చాలామంది జ్యోతిష్కులు, చాలామంది అందరూ వేణుస్వామి తప్ప డైరెక్ట్గా ప్రింటౌటే ఇస్తారు మీకు. నేను ప్రింటౌట్ ఇయ్యను. నా చేతి ద్వారా నా స్వదస్తూరితో ఏం రాస్తారు, వాళ్ళ పేరుతో, వాళ్ళ నక్షత్రము, వాళ్ళు పుట్టిన లగ్నము, వాళ్ళ లక్కీ నెంబరు, వాళ్ళకు పనికొచ్చే రాయి ప్లస్ కుండలి వేసి వాళ్ళతో ఇంతవరకు రాసి మిగిలింది మొత్తం డిస్కస్ చేస్తా. బ్యాడు గుడ్డు, మంచి కూడా చెప్తా. మంచి 90% చెప్తా, 10% చెడు చెప్తా. ఆ చెడులో మేజర్ పాయింట్సే ఉంటాయి. యాక్సిడెంట్ కానీ, హెల్త్ కాన్షియస్ కానీ, అలాంటివి కొన్ని మేజర్ అని చెప్పి. అంటే యూజువల్గా అయితే నాకు తెలిసినంత వరకు సపోజ్ ఎవరైనా మీ దగ్గర ఒక జ్యోతిష దగ్గరికి ఎవరైనా వచ్చి డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ 3 చెప్తే కుండలి సొంతంగానో, పూర్వం సొంతంగా వేసేవారు, ఇప్పుడు కంప్యూటర్ వచ్చింది కాబట్టి కంప్యూటర్లో జనరేట్ చేసేసి ముందు రాసులు పొజిషన్ చూస్తారు. లగ్నం అంటే అదే కదా. అదే చూసిన తర్వాత దశలు, అంతర్దశలు, ప్రవ్యాంతర్దశలు, దశలు ఇవన్నీ చూస్తాము. సో వాటిని బేస్ చేసింది చెప్తారు మీరు వాళ్ళకి. అదే ఎవ్వరు చూసినా ప్రపంచంలో అదే. హైదరాబాద్లో పనిచేసేటువంటి ఒక అడ్వకేటు నెల మొత్తము సంపాదించి కష్టపడితే 10,000. ఢిల్లీలో సుప్రీంకోర్టు అడ్వకేటు చంద్రబాబు నాయుడు గారి కేసులో వాదించిన ఆయనకు గంటకు 70 లక్షలు. అందరు చదివేది అదే జ్యోతిష శాస్త్రము, అందరు చదివేది అదే లా. మనం దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, మన లైఫ్ను మనం ఎట్లా తీసుకుంటున్నాము. మూర్తి గారు ఊరిలో పుట్టిన వాళ్ళంతా ఇవాళ వచ్చి తోపులు అయిపోలే ఇండస్ట్రీలో. అర్థమైందా? మూర్తి గారి లాంటి జర్నలిస్టుల పేరుతోని వేద వ్యవహారాలు చేసే వాళ్ళందరూ వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతున్నారు తప్ప మూర్తి గారు లాంటి పేరు రాలే. మూర్తి గారు లాంటి పేరు రావడానికి మూర్తి గారు అడిగిన ప్రశ్నలు సహకరిస్తాయి, మూర్తి గారు తీసుకున్న నిర్ణయాలు సహకరిస్తాయి. అట్లనే వేణుస్వామి జ్యోతిష్యం స్థాయికి వచ్చి ఈ లెవెల్లో జనాల్లోకి వాళ్ళ ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో వేణుస్వామి అంటే జ్యోతిషం అంటే వేణుస్వామి అనడానికి వేణుస్వామి చాలామందితో దక్కముక్కీలు తిని, చాలామందితో దొబ్బులు తిని, చాలామందితో టార్గెట్ కాబడిన తర్వాత ఈ స్థాయికి వస్తాడు. బాగా సాన పెట్టబడ్డారు. నన్ను జనాలు మీరు బాంబే వెళ్ళిరా? బాంబే వెళ్తే బాంబే ట్రైన్ ఎక్కితే వాళ్ళే దించుతారు, వాళ్ళే ఎక్కిస్తారు. మనం దిగాల్సిన పని లేదు. అట్లనే నన్ను కూడా నా శత్రువులు నన్ను రఫ్గా తయారు చేసారు, నన్ను రాడదేల్చేటట్టు చేసారు. అంటే అన్నిటికీ సిద్ధం. మీరు నమ్ముతారో నమ్మరో, చుట్టూ వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, డెత్కి కూడా భయపడ నేను. డెత్ అనేది నా దృష్టిలో చావు అనేది మనం చచ్చిపోయిన తర్వాత మన పక్కింటోడు వచ్చి ఛాయలు ఇస్తాడు. తెల్లారి నుండి అంతా నార్మల్ ఉంటుంది, ఎంజాయ్మెంట్ అంతా నార్మల్ ఉంటుంది, పెద్ద తేడా ఏముండదు. అంటే ప్రతి మాట మాట్లాడతారు కానీ డర్రు
చావు అనగానే డర్రు, మనకు డర్రు లేదు డుర్రు లేదు, పొమ్మంటే పోతాం 10 నిమిషాలలో. అంటే బికాజ్ ఆఫ్ ఎంజాయ్ చేసినాం లైఫ్ను, అన్నీ చూసినాం. చిన్న తనంలోనే తండ్రి పోయిండు, కష్టపడ్డాము, ఫైనాన్షియల్గా ఎదిగినాము, కష్టపడ్డాము సినిమా ఇండస్ట్రీలో, ఇవాళ జ్యోతిష్కులమైనాము, టఫ్ అయినాము, అందరితోని 10 మందితోని తిట్టించుకున్నాము, 10 మందితోని పొగిడించుకున్నాము, సమాజంలో అన్ని రకాల టఫ్ అయినాము.